హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళనైతే మనం కోటాంచకి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి మన బండి ఒకప్పుడు ఊర్లోనే అమ్మేసినాం అన్నమాట. సో దాంట్లోనే తీసుకొని పోతున్నాం. ఇంకానైతే పరుపు వేసుకున్నాం. పరుపు వేసుకుని అలా కొంచెం ఎత్తేయకుండా ఉంటుందని మన శ్రీమాన్ గారిని అయితే సిట్టింగ్ ఇప్పించిన వల్ల వాడు చూడు ఎట్లా వస్తుంది. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయినాం. ఎండనైతే పిచ్చి కొడుతుంది. వాడిని ఎత్తుకొని మెల్లగా ఎండ కొట్టకుండా కవరింగ్ చేసిన వానికి బాగా చెప్తాడు చూడు. కట్ట మైసమ్మ తల్లికి అయితే కొబ్బరికాయ కొట్టేసిండు మావాడు. ఎండ చూడు ఎట్లా కొడతాను. పరిస్థితి పోగా శ్రీమాన్ గారు పడుకున్నాడు. ఊరు దాటినా వాడు పడుకున్నాడు. ఇది వచ్చేసి టేక్మట్ల బ్రిడ్జ్ అన్నమాట. అది వరద కొట్టుకపోయింది. సో ఇప్పుడు అది రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సో చూడు, మీరు కూడా ఎవరు చూడని వాళ్ళు ఉంటారుగా చాలామంది. ఇప్పుడు వర్షాకాలం అయినా కూడా అది కంప్లీట్ కాలే. ఇంకా మావాడైతే ఇంకా లేవలేదు. లే బాబు లే కోటా జగ వచ్చినావు రా. ఇది చూడ బాయ్ చెప్పు, ఇంకా బాయ్ చెప్పు, బాయ్ చెప్పురా. నిద్రలో కూడా బాయ్ చెప్తాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? సో మొత్తానికైతే మా పెద్దనాన్న వాళ్ళు మధ్యలో యాడ్ అయిపోయారు. వైన్ షాప్ కాడ ఆపినాం. మావాడు మందు తీసుకుంటారా? మా పెద్ద ఆయన అయితే మ్యూజిక్ కొడతాను, పాట కొడతాను, కానీ కొట్టి పక్క పారేసాడు. అయితే కోటాంచకి ఎంటర్ అయిపోయినాం మనం. సో ఇదే అన్నమాట ఎంట్రీ. కమాన్ అంటారు కొంతమంది. మంచిగా చూసుకోండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ నుండి కమాన్ నుండి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. 1.5 అంతే, 2 కూడా ఉండదు. మేము పోయినప్పుడైతే రద్దు అయితే ఏం బాగాలేదు, తక్కువనే ఉన్నాయి. అంటే వీటికి కూడా వారాలు ఉంటాయి కదా, వారాలను బట్టి మంది ఫుల్ ఉంటారు. వచ్చేసినాం, టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూడండి, ఇప్పుడైతే మనం చుట్లు తిరగాలి. 3 చుట్లు అన్నా 5 చుట్లు అన్నా ఎవరి ఇష్టం వాళ్ళు. ఇట్లా ముందర ట్రాక్టర్లో పోతురు చూడండి, సేమ్ అట్లనే తిరగాలి. ముందర ట్రాక్టర్లో చూసుకుంటా మొత్తం అన్నీ చూస్తురు వీడియో తీస్తుంటే మాత్రం. మావాడైతే తెల్లగా తీసుకున్నాడు. ఫస్ట్ వాన్ బ్రాండ్ వాడు తీసుకున్నాడు, శ్రీమాన్ గారు. ఇప్పుడైతే ఇంకో ఇట్లా బండ్లలో వచ్చేది. ఇప్పుడైతే ఎవరో ఒక్కరే వస్తున్నారు అంతే. కూల్ క్యాన్ ఏమంటే మర్చిపోయారు, ఇట్లా అంచుకుంటారు ఎవరు. ఇక కూల్ క్యాన్ ఇట్లా పెట్టుకొని కూడా మర్చిపోయారు. అట్లా ఉంటుంది మా వాళ్ళతో. ఇంత భయం కొడతారు రాను ఏమన్నాట. ఇంత భయం లేదు అంటే ఎడుతావు. ఇంత భయం లేదు ఏమన్నాట. కొడతా మనం అయితే ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. మా గుండెగాడు, మా చిన్న కాళ్ళు కడుక్కోవాలి, ఎంట్రీ ఇవ్వాలి.
సన్సెట్ చూడు ఎట్లుందో. లోపలికైతే వెళ్తున్నాము. ముందట వ్యూ చూడండి ఎట్లుందో. సో లోపలైతే వీడియోలు తీయద్దని ఆల్రెడీ ఫ్లెక్సీ పెట్టేసారు. అయినా కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం జర రిస్క్ తీసుకొని మరి వీడియో తీసిన. సో మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి నేను రిస్క్ తీసుకోవాల్సిందే. సో అందుకే రిస్క్ తీసుకొని మరి వీడియో చేస్తున్నా. అసలు టెంపుల్లో వీడియోలు ఎందుకు తీయకంటారు? నేను చాలాసార్లు చూసిన, ఇంతవరకు నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకుంటా నేను కూడా. కొన్ని తెలుసుకోవాలి కదా మీ దగ్గర నుంచి కూడా. సో మన వాళ్ళు అయితే ప్రదక్షిణలు నిమ్మలంగా తిరుగుతారు. శ్రీమానానికి ఎంత భక్తి వచ్చింది చూడు, దండం పెడతాడు మంచిగా. వాడిని వెనకకి వెళ్ళి భుజంతో ఎంత దుబ్బినా కూడా చూడలే. లాస్ట్కు చూడు ఎట్లా చూస్తాడో, అట్లుంటుంది అంతనే. ఉంది ఇక్కడ శ్రీమానానికి గుండు ఊరిగిచ్చాడు కాబట్టి నీళ్ళు తడుపుకోమన్నాడు. నెత్తిలో నీళ్ళు తడుపుకొని రమ్మని చెప్పాడు మంగళైన. ఏందిరయ్యా ఏం చేస్తున్నా? వాడు చూడు నెత్తిలో చూసుకుంటాడు. నా ఇంటికి వెళ్ళి అన్నట్టు గోకుతాడు. నోట్లు ఏరు పెడుతుండని కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, కొబ్బరి నీళ్ళు ఆపిస్తుంది అమ్మ. వాడు చూడు ఎట్లా తాగుతా. మా పెద్ద ఆయన అయితే దర్శనానికి రాలేదు. మంచిగా బాటిల్ ముందర పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. ఒకటే గిలాస్ ఆయన మావాడైతే చూడు తెల్లగాలు ఎట్లా తాగుతాడు. మావానికి అలవాటు అయింది, మంచిగా తాగుతాడు. తెల్లగాలు అయితే చిన్న గ్లాస్ ఎడ తాగుతాడు. తాగిన తర్వాత చూడు ఎట్లా తిరుగుతాడు, ఎగ్గిర్రా ఎగ్గిర్రా అని తిరుగుడు చూడు. కత్త చూడగా కాళ్ళు ఆవుతలేవు వానికి, ఉరుకుడు. ఫైనల్లీ కూరనైతే అయిపోయింది. అన్నీ కొన్ని అయితే క్యాప్చర్ చేయలేదు మన ఫోన్లో ఛార్జింగ్ లేకుండా. మావాడైతే తెల్లగా వేసేస్తున్నాం. మాన్ బ్రాండ్ శ్రీమన్నాడు
పడుకున్నాడు 10 గంటలకు పడుకున్నాడు. 11:30కి అట్లా లేచిండు. 12:30 1 వరకు వాళ్ళు నలుగురు జాగారం చేశారు. మొత్తం వాడిని ఎత్తుకొని కూర్చున్నారు. ఇంత పోలేదు. సో ఫైనల్లీ 4 గంటలకు అయితే స్టార్ట్ అయిపోయినాం. కాలం టైం కూడా చూసుకోవచ్చు. 3:50 అవుతుంది. గుడి దగ్గర చెప్పు పోతే శని పోతుంది అంటారు కదా, ఏమన్నా చెప్పులు అయితే ఏమైనా శని పోతుంది నాకైతే తెలియదు. ఓకే, బాయ్ బాయ్.